మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. తెలంగాణలో ఓ విషాద ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వంశీ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో బలవన్మరణానికి ముందు ఆ యువకుడు రాసిన చివరి లేఖ ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఆ నోట్లో నా చావుకి ప్రధాని నరేంద్ర మోదీయే కారణమని, ఇతరులను ఎవరిని నిందించవద్దని అందులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడు ఉన్నట్టుండి తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వంశీ మృతితో అతని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఘటనా స్థలంలో చనిపోయే ముందు వంశీ ఎస్ఐఆర్ ఫామ్ మీద రాసిన చివరి లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో నా చావుకి కారణం ప్రధాని నరేంద్ర మోడీనే అంటూ పేర్కొన్నాడు. ఇంతేకాకుండా ఎవరిని నిందించవద్దని కూడా తెలిపాడు. పోలీసుల దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ లేఖను అతడే రాశాడా, అందులోని చేతి రాత నిజంగా వంశీదేనా అనే అంశాలను ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో పరిశీలించే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. వంశీ ఆత్మహత్యకు దారితీసిన అసలు కారణాలేంటి? వ్యక్తిగత సమస్యల, మానసిక ఒత్తిడా, లేక మరేదైనా కారణమా అనే అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధానంగా నా చావుకి ప్రధానియే కారణమని లేఖలో పేర్కొనడం ఇప్పుడు అందరినీ షాక్కు గురి చేస్తుంది. అలాగే చివరి లేఖలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న ఆరోపణల నిజానిజాలను కూడా అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. అయితే ఆ యువకుడు రాసిన చివరి లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతోంది. ఆ లెటర్ను చూసిన చాలామంది ఎవరికి తోచినట్లు వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ కేసులో ఏం జరిగింది, వంశీ ఆత్మహత్య అసలు కారణం ఏంటి అనేది పూర్తి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.